புள்ளும் சீலம் வீணகான் புள்ளரையின் கோயிலில் புள்ளும் சீலம் வீணகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை வீழி சங்கின் பேரரவம் கேட்டிலையோ வெள்ளை வீழி சங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்தீராய் பேமுலை நஞ்சுண்டு பிள்ளாய் எழுந்தீராய் பேமுலை நஞ்சுண்டு கள்ள ஜகடம் காலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் தூயில் அமர்ந்து வீத்தினை வெள்ளத்தரவில் தூயில் அமர்ந்து வீத்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகழ்ந்து குளிந்தேலோ ரெம்பவ ధనుర్మాసంలో నేడు 6వ రోజు. ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణువును స్తుతిస్తూ ప్రతిదినం గోదాదేవి రచించిన పాసురాలను వైష్ణవాలయాల్లో పాడతారు. ఈ పాసురాల్లో 6వ పాసురం నుంచి 10 పాసురాల వరకు గోదాదేవి చెల్లులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. ఇక్కడ నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణనతో గోపికలను నిద్రలేపుతూ ఉంటారు. పక్షుల కిలకిల రావాలు, రంగురంగుల పూలు, వెన్నను చిలికినప్పుడు వచ్చే సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెలులను తట్టిలేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. ఈరోజు పాసురం యొక్క భావం: ఓ చిన్నదానా, పక్షులు అరుస్తున్నాయి. గరుడు వాహనంగా ఉన్న ఆ సర్వేశ్వరుని కోవెలలో తెల్లని శంఖములు ఊదుతున్నారు. ఆ ధ్వని వినిపించలేదా? పూతన పాలను తాగి ఆమెను సంహరించినవాడు, బండి రూపంలో వచ్చిన రాక్షసుణ్ణి కాలితో తన్ని సంహరించినవాడు, సముద్రంలో శేషశయ్యపై యోగనిద్రలో ఉన్నవాడును అయిన జగత్తులన్నింటికీ కారణమైన సర్వేశ్వరుణ్ణి మనసులో ధ్యానిస్తూ యోగులు మునులు హరి హరి అంటూ మెల్లగా లేస్తున్నారు. ఆ గొప్ప ధ్వని మా మనస్సులలో ప్రవేశించి మమ్మల్ని నిద్రలేపింది. కావున నీవు కూడా నిద్రలేచి రావమ్మా.